మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ మధ్యాహ్నం మీతో ఉండి వాక్య పరిచర్య చేయటం చాలా సంతోషంగా ఉంది. మనం ఒక వారం 10 రోజుల క్రితము మళ్ళీ రాజుల గ్రంథాన్ని మనము ధ్యానం చేశాము. మళ్ళా దాని సిరీసే నెక్స్ట్ కూడా మనం చూద్దాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించము, అందరికీ కనిపించము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు మనకి ఉంటాయి. అందులో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. తర్వాత కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. 13 మూళ్ళ 39, 9 మూళ్ళ 27 అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. పాత నిబంధనలో గ్రంథ విభజన మనం చూస్తే 5 కాండాలు, పంచకాండాలు ఉంటాయి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. తర్వాత అక్కడి నుంచి ఆ పంచకాండాలు అయిపోయిన తర్వాత చరిత్ర గ్రంథాలు ఉంటాయి. తర్వాత కావ్య గ్రంథాలు ఉంటాయి. తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథము, చిన్న ప్రవక్తల గ్రంథము. మొత్తం దాంతో అవి అయిపోతాయి. మనకి 39 పుస్తకాలు అయిపోతుంది. ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు మీరు ఒక ప్యాడ్ కొనుక్కోండి. 100 రూపాయల లోపల వస్తుంది ప్యాడ్. అంటే ఆ ప్యాడ్ ఉంటే మామూలుగా పిల్లలు ఎగ్జామ్ రాసే బ్రౌన్ కలర్ ప్యాడ్ ఉంటుంది కదా, అట్లా ఒక ప్యాడ్ ఉంటే చాలా బాగుంటుంది. దాని మీద బైబిల్ పెట్టుకొని మనము చదువుకోవచ్చు. దేవుడు మనకి ఏదైనా పాయింట్ చెప్తే, దేవుడు మనకి ఏదైనా తలంపు ఇస్తే ఆ పుస్తకంలో రాసుకోవచ్చు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా మనము చేస్తూ మనము వాక్యదానము చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరందరూ కూడా ఒక డైరీ మెయింటైన్ చేయండి. డైరీ అంటే మళ్ళీ దానికి డైరీ కొనటం అవసరం లేదు. 50, 60, 70 రూపాయలది బుక్ వస్తుంది, మామూలు బుక్. మీరు ఆ రోజు ఏమైనా నేర్చుకునేది ఉంటే, మీరేమైనా తెలుసుకున్న గొప్ప విషయాలు, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగి ఉంటే, దేవుడు ఏదైనా మీతోని మాట్లాడి ఉంటే, ఉదయకాల సభ ప్రార్థనలు కానీ, లేదంటే సైతాన్ మిమ్మల్ని శోధించింది, ఏదో ఒక కొత్త అనుభవం, దానికోసం రాసుకుంటే చాలా బాగుంటుంది. అందుని బట్టి కూడా మనము ప్రభు యొక్క మేళ్ళను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించవచ్చు. మంచి జరిగినా చెడు జరిగినా రాసుకోవటం ఒక ఉత్తమమైన విషయము. ఆ డైరీయే మళ్ళీ మనని బాగా భవిష్యత్తులో కూడా మనని బలపరుస్తుంది. ఎందుకంటే మన మైండ్ ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. ఈరోజు మంచిగా ఉన్నాము, రేపు డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్లో వెళ్ళిపోతాం. మనకు ధైర్యం కోసం, నాలెడ్జ్ కోసం, తెలియని విషయాల కోసం మనం అది మెయింటైన్ చేయటం చాలా మంచి ఉత్తమమైన హ్యాబిట్. ఇప్పుడు మనము ఏవైతే పుస్తకాలు మనము ధ్యానం చేస్తున్నామో, రాజుల గ్రంథం కావచ్చు, సమూయేలు గ్రంథం కావచ్చు, వాళ్ళు ఆ భక్తులు ఆ విధంగా వాళ్ళు డైరీలు మెయింటైన్ చేసారు అన్నమాట. ఇప్పుడు మత్తయి సువార్త ఉంది. మత్తయ్య అనే యేసుప్రభు శిష్యుడు రాశాడు. మరి యేసుప్రభు చెప్పినవన్నీ కూడా ఆయన ఒక డైరీలో మెయింటైన్ చేసుకున్నాడు. డైరీ అంటే మనకు కనిపించే డైరీ కాదు, అదొక బుక్ అన్నమాట. అందులో రాసుకొని తర్వాత దాన్ని మళ్ళా పాత నిబంధన వాక్యాలతో దాన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే, ఫస్ట్ కొత్త నిబంధనలో మార్కు సువార్తలో రాయబడ్డది. కానీ మార్కు సువార్త పాత నిబంధనకి కనెక్ట్ చేస్తలేదు. మార్కు సువార్త రాయబడిన తర్వాత మత్తయి భక్తుడు మత్తయి సువార్త రాసుకుంటూ వచ్చాడు. చాలామంది భక్తులు రాశారు సువార్తలు. 4 సువార్తలు తీసుకున్నారు మనకి బైబిల్లో, అవన్నీ అవసరం లేవని చెప్పి. మరి మత్తయి భక్తుడు చాలా బాగా రాశాడు. యూదులకి యేసయ్య రాజుగా చూపించాడు. మెస్సయ్య అనే
వ్యక్తిని యూదులు వెతుకుతున్నారు. ఆ మెస్సయ్యలో ఉన్న ప్రవచనాలను ఈయనలో నెరవేరినాయని పాత నిబంధనలో చాలా వాక్యాలు చెప్పిండు. అందుకే మనం మత్తయి సువార్త చదువుతూ ఉంటే మనకి పాత నిబంధన వాక్యాలు కూడా చాలా అంటుకుంటాయి. దాన్ని బట్టి అందుకే ఇది పాత నిబంధనకి కనెక్షన్గా ఉందని మత్తయి సువార్త ముందు పెట్టారు మనకి బైబిల్లో. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము ఈ రాజుల గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాము. మొదటి రాజులు అయిపోయింది. మొత్తం సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, తర్వాత దీని కంటిన్యూషన్ దినవృత్తాంతముల గ్రంథం. పెద్ద గ్రంథము. దాన్ని 2 భాగాలుగా ఏం చేశారంటే, తర్వాత వచ్చిన బైబిల్ పండితులు వాళ్ళు ఏం చేశారంటే అందరికీ అర్థం కావాలని వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మామూలుగా రాసుకునేటప్పుడు ఒక లెటర్ లెక్క రాసుకుంటూ వచ్చారు. ప్రవక్తలు కావచ్చు, మోషే కావచ్చు. ఇప్పుడు మనకు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మన పోలిక చెప్పున మనం నరుని చేద్దాము అని చెప్పి ఒక మాట ఉంటుంది. నెక్స్ట్ కింద 28వ వచనంలో ఏముంటుందంటే దేవుడు నరుని చేసిండని ఉంటుంది. మీద ఏమో మన పోలిక చెప్పున నరుని అంటుంది. కింద ఏముంటుందంటే దేవుడు అని ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు అక్కడ మనము అంటే అక్కడ 3 కనబడుతున్నారు అని చెప్తారు. 3 కనబడుతున్నారంటే మళ్ళీ 28వ వచనంలో 3 కనబడాలి, అక్కడ కనబడదు. అదంతా కూడా మోషే భక్తుడు మామూలుగా ఒక మెసేజ్ రాసినట్టు రాసుకుంటూ వచ్చాడు. తర్వాత బైబిల్ పండితులు దాన్ని వచనాలుగా అధ్యాయాలుగా వివరించారు. దాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా మనం బైబిల్ చూస్తే ఇప్పుడు ఎవరైనా బైబిల్ చదివే వ్యక్తికి మరి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనము అంటే ఈ మనము మన పోలిక చెప్పున చేద్దామన్న మాట గుర్తొస్తుంది. ఒకవేళ వచనాల విభజన జరగకపోతే చాలా కష్టమవుతుంది. 4వ లైన్లో 3వ పేజీ ఇట్లా చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారు ఆ విధంగా మరి బైబిల్ రాయబడ్డది. ఇక్కడ సమూయేలు ప్రవక్త 2 గ్రంథాలు రాశాడు. మరి రాజుల గ్రంథం కూడా ఆయననే మొదలు పెట్టాడని చెప్తారు. ఎందుకంటే దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. దినవృత్తాంతుల గ్రంథము వల్ల వేరే భక్తులు రాశారు. ఈ రాజుల గ్రంథంలో రాజులు ఎలా మొదలయ్యారు, వారితో పాటు ఉన్న ప్రవక్తలు ఎవరు, ఆ రాజుల నుంచి మనం ఏం తెలుసుకోవాలా, ఇవి చాలా మనకి రాజుల గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రాజుల కోసం తెలుసుకోవాలా బ్రదర్ అంటే తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఒక దేశం బాగుపడింది అనంటే ఆ దేశంలో ఉండే రాజు వల్ల. ఒక దేశం నాశనం అయిపోయింది అనంటే ఆ దేశంలో ఉన్న రాజు వల్ల. హల్లెలూయా. రాజు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబం బాగుపడింది అనంటే కుటుంబంలో ఉన్న యజమాని, తండ్రి, ఫాదర్, ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. కుటుంబం నాశనం అయిపోయింది అని అంటే తండ్రి గురించే మాట్లాడతారు. ఒక అబ్బాయి మంచి పేరు సంపాదిస్తే మీ నాన్నగారు ఎవరు, మీ నాన్నగారు పేరేంది, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ నాన్నగారు కులం ఏంది, ఇవి అడుగుతారు. వృత్తిని బట్టే కులం తెలిసిపోతుండే అప్పుడు. ఇప్పుడేమో మామూలుగా చిన్న బ్రాహ్మిన్స్ కూడా ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ జాబు చేస్తూ ఉన్నారు. అంతకుముందు బ్రాహ్మిన్స్ ఓన్లీ బ్రాహ్మిన్ పనులే చేయాలి. వైశ్యాసు అని అంటే వాళ్ళు బిజినెస్ చేయకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు అవుతూ ఉన్నారు. అట్లా దేవుని ప్రియమైన వారలారా, రాజు నాశనం అయిపోయిందంటే దేశం నాశనం అయిపోతుంది. రాజు మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. రాజు గారు మార్నింగ్ నైట్ 1 o'clock 2 o'clockకి లేస్తాడు. ఆయన రాజు అంటే మంచిగా వండుకొని 7-8 గంటలకు లేస్తాడు మనం అనుకుంటాం. కాదు, ఆయన అర్ధరాత్రి 2 గంటలకు లేచి ఈరోజు చేయాల్సిన వర్క్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకుంటాడు. నిన్న జరిగింది ఏముంది, దేశంలో ఎవరెవరికి ఏం జరిగింది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒక రాజు ఏ విధంగా ఉండాలో మనకి ద్వితీయోపదేశ కాండంలో, లేవి కాండంలో మనకు చెప్పబడ్డది. అది మీరు చదువుతూ ఉంటే మీకు తెలుస్తుంది. అక్కడ రాజు గురించి చెప్పినప్పుడు మనం ఇక్కడ కుటుంబంలో మనమే రాజు, మన కుటుంబంలో యజమాని నువ్వే రాజు. మనం ఏం చేయాలంటే మన లోపల రాజు హ్యాబిట్స్ ఉన్నాయా లేవా, మనలో ఉన్న మంచితనాన్ని తీసుకోవాలి, చెడుతనాన్ని వదిలేయాలి. అందుకే మనము బైబిల్ చదవాలి. బైబిలే చదవలేదు అనుకోండి మనకు ఎలగదు, మనకు తెలియదు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ
దావీద్ అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు, సౌలు రాజు ఉన్నాడు, రెహోబోం రాజు ఉన్నారు, సొలొమోన్ రాజు ఉన్నారు. మళ్ళీ ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలినప్పుడు 21 రాజులు, అక్కడ ఒక 21 రాజులు, ఇక్కడ ఒక 21 రాజులు, అందరి పేర్లు, తర్వాత వాళ్ళు ఏ టైంలో వాళ్ళు రాజ్యం ఏలారు, వాళ్ళు ఎలా పతనం అయిపోయారు, వాళ్ళు రాజ్యం ఏలేటప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త ఎవరు, యూదా దేశానికి ప్రవక్త ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఈ రాజుల చరిత్ర, రాజుల గ్రంథాల్లో, తర్వాత దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనకి దొరుకుతుంది. అది చదవటం వల్ల మనకి చరిత్ర తెలుస్తుంది. దాని తర్వాత దేవుడు వీళ్ళ పట్ల ఇట్లా చేసినా తెలుస్తుంది. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది మనకి అర్థమవుతుంది. మనం చదవలేదు అనుకోండి, మనం ఓన్లీ మత్తయి సువార్తను చదువుకుంటూ ఉంటే రాజుల చరిత్ర తెలియదు, మన ఆత్మీయ జీవితం బలపడదు. మనం బైబిల్ చదవటానికి మెయిన్ ముఖ్య కారణం ఏంది అని అంటే, ఎవరైతే బాగా ప్రవచనాలు, దర్శనాలు, లేకపోతే సోది చెప్పే మాటలు ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళు బైబిల్ చదవరు. వాళ్ళకి బైబిల్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేయర్ కూడా చేయరు వాళ్ళు పెద్దగా. కానీ ప్రవచనం కావాలా, తర్వాత దర్శనం కావాలా. నేను చాలామందిని చూసిన అనమాట. హల్లెలూయా. వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం ఎవరు తీసుకోరు. వాక్యం చెప్పేటోనికి డబ్బులు ఇయ్యరు, ప్రవచనాలు చెప్పేటోనికి, దర్శనాలు చెప్పేటోనికి డబ్బులు ఇస్తారు, దయ్యాలు ఎలగొట్టడానికి డబ్బులు ఇస్తారు. మీరు గమనించండి. హల్లెలూయా. కానీ ఏది ఉత్తమము అంటే వాక్యమే ఉత్తమం. ఇప్పుడున్న చాలా చర్చెస్లో చాలామంది పబ్లిక్ వెళ్ళిపోతున్నారు అంటే ఆడ స్వస్థతల కోసం పోతున్నారు, ప్రవచనాల కోసం వెళ్తున్నారు. అదేం తప్పేమని అంటలేను నేను. కానీ ప్రవచనం ఒక వ్యక్తిని పట్టుకోదు, దర్శనం ఒక వ్యక్తిని పట్టుకోదు, నీకు వచ్చే కళలు పట్టుకోదు. నీ దగ్గర ఉన్న వాక్యమే నిన్ను పట్టుకుంటుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు. ప్రవచనం దేవుడు కాదు, దర్శనం దేవుడు కాదు, వాక్యమే దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడ్డది. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తే పరలోక రాజ్యంలో 3 ఉన్నారు, తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. వీళ్ళు 3 ఒకటే అని కూడా మనకి చెప్పబడ్డది. వాక్యము = యేసు ప్రభువారు. 10 ఆజ్ఞల పెట్టెని వాళ్ళు మోసుకొని పోయారు యాజకులు. వెళ్తూ ఉన్నప్పుడు యోర్దాను నది వచ్చినప్పుడు ఆ నది ఎండిపోయింది. 10 ఆజ్ఞల పలకను తీసుకొని పోతూ ఉన్నారు. ఎర్ర సముద్రం వచ్చింది, చీల్చబడ్డది. ఆ యాజకులు యేసు ప్రభుని మోసిరన్నమాట. హల్లెలూయా. అట్లా మనం కూడా యాజకులమై ఉన్నాం కాబట్టి యేసు ప్రభు తరఫు నుంచి మనం రాజులుగా ఉన్నాము. రాజులనే యాజక సమూహం అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిండు. కాబట్టి మనం యాజకులం కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మోయాల. హల్లెలూయా. ప్రవచనాన్ని కాదు, దర్శనాల్ని కాదు. అట్లా అని చెప్పి నేను ప్రవచనమే చెప్పొద్దని నేను అంటలేను, నువ్వు దర్శనాలే చెప్పొద్దని నేను అంటలేను, నువ్వు కలలే కనొద్దని నేను అంటలేను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే వాక్యం చాలా శ్రేష్టమైనది. యేసుప్రభు చెప్తాడు, ప్రభా నీ నామమున మేము దయ్యాలు ఎలగొట్టినాము, నేను ప్రవచనాలు చెప్పాను, నీ నామంలో సేవ అద్భుతాలు చేసినామంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. నా తండ్రి చిత్తాన్ని చేయువాడే పరలోక రాజ్యానికి వారసుడు అంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ తండ్రి చిత్తం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము వాక్యం నేర్చుకున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి లాస్ట్లో కింగ్ ఎవరైతారు, ఎవరి దగ్గర బాగా వాక్యం ఉంటుందో వాని దగ్గరికే వస్తారు పబ్లిక్. దర్శనాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, అప్పటికి విడుదల వస్తుంది, ఓకే. ఆ ఉన్న వ్యక్తిని ముందుకు తీసుకుపోవాలి అంటే మెయిన్ వాక్యమే ఉండాలి. ప్రతిదీ మన వాక్యంతో పోల్చుకోవాలి. ఓహో వాక్యంలో ఉందంటే నాటు వెళ్ళిపోదాం. వాక్యంలో మంత్రాల గురించి ఉంది, ఒప్పుకుంటున్నాం. వాక్యంలో దురాత్మల గురించి ఉంది, మనం ఒప్పుకుంటున్నాం. బైబిల్లో కొంతమంది వ్యక్తుల మీద మంత్రాలు చేయబడ్డది ఉంది, బైబిల్లో ఉంది, దాన్ని ఒప్పుకుంటున్నాం మనం. బైబిల్లో లేదు అనుకో మనం ఒప్పుకోవద్దు. ఇప్పుడు హిందూ శాస్త్ర ప్రకారం మనం చూస్తే మనకి 7 జన్మలు ఉన్నాయని చెప్తారు, కానీ బైబిల్ అది ఒప్పుకోదు. హిందూ శాస్త్రం బట్టి మనం చూస్తే
ఒక మనిషి చనిపోతే దయ్యమైందని చెప్తారు, కానీ మనం దాన్ని నమ్మం, ఎందుకంటే అది బైబిల్లో లేదు. చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా దయ్యం గారు. చనిపోతే వాళ్ళు పరదేశ్ అనే ప్లేస్కి వెళ్తారు. వాళ్ళ ఫేస్ పెట్టుకొని, వాళ్ళ పేరు పెట్టుకొని దురాత్మలు అనేటివి వస్తాయి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. దురాత్మల పని ఏంటంటే వాళ్ళ కోరికను తీర్చుకొని ప్రజల్ని నరకాన్ని తీసుకుపోవాలి. సింపుల్గా అనమాట. ఆ వ్యక్తి లెక్కనే మాట్లాడతారు, ఆ వ్యక్తి లెక్కనే కనబడతారు, చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అది దురాత్మ ప్రభావం. హల్లెలూయా. బతికున్న వ్యక్తికి ఆ శక్తి ఉండదు, చనిపోయిన తర్వాత ఆ శక్తి ఎట్లా వస్తుందండి? మీరు చెప్పండి నాకు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ కూడా దయ్యాలు గారు, దేవదూతలు కూడా గారు. చనిపోయిన వాళ్ళందరూ తీర్పు కోసం వాళ్ళు పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అవుతారు. భక్తులు స్టోర్ అవుతారు, భక్తులు కాని వారు కూడా అక్కడ స్టోర్ అవుతారు. తీర్పు దినం జరిగిన తర్వాత వారు పరలోకానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా డిసైడ్ చేయబడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి గొప్ప గొప్ప లోతైన విషయాలు బైబిల్ చదివితేనే తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దర్శనం చూస్తే పెద్దగా అంత ఎఫెక్ట్ కనబడదు. అట్లా అని చెప్పి నేను దర్శనం చూడొద్దని చెప్తలేను, ప్రవచనాలు చెప్పొద్దని చెప్తలేను. ప్రవచనము సంఘానికి క్షేమము, అభివృద్ధి తీసుకొస్తుంది. పౌలు భక్తుడే చెప్పాడు. హల్లెలూయా. తర్వాత కళల ద్వారా దేవుడు నా ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు వాళ్ళు కళలుగా అంటారు అంటున్నాను. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ అల్టిమేట్ ఏంటంటే వాక్యము. సైతాన్ ఎంత మోసం చేస్తుందంటే నీకు ప్రవచనాలు వస్తున్నాయి, నీకు దర్శనాలు వస్తున్నాయి, నీకు భాషలు వస్తున్నాయి అని చెప్పి బైబిల్ చదవద్దని చెప్తుంది. బైబిల్ చదివితే కూడా అర్థం కాకుండా చేస్తుంది. అది సైతాన్ ఎఫెక్ట్. అది బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర రావటము, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేకపోవటము, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ రావటము. హల్లెలూయా. అదే నువ్వు న్యూస్ పేపర్ చదువు, మరి ఫోన్ చూడు, ఫోన్లో ఏదైనా చదువు, నీకు ఏముండదు. బైబిల్ చదివేటప్పుడు వస్తుంది. ఎందుకంటే సైతానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వాడు మన లోపల ఉన్నాడు కదా, మనం చదువుతుంటే ఆయన కోపం వస్తుంది. కానీ మనము కష్టతరంతో మనం చదివి అట్లా మెల్లమెల్లగా చదువుతూ ఉంటే అప్పుడు దేవుడు ఆ వాక్యంలోకెళ్ళి ప్రత్యక్షతలు ఇస్తాడు. ఇప్పుడు ఒక దైవజనుడు సంఘం కట్టాలి, ఆయనకు ఒక ప్రవచన వరం ఉంది, ఆయనకు ఒక దర్శన వరం ఉంది. సంఘం కట్టలేడు ఆయన. సంఘాన్ని స్థాపించగలుగుతాడు, సంఘాన్ని ఒక దగ్గర తీసుకురాగలుగుతాడు. సంఘం కట్టాలి అని అంటే ఖచ్చితంగా దేవుని ఒక వాక్యం కావాలి. వాక్యంలో రాయబడ్డ సంఘం ఎలా కట్టాలి, సంఘస్థులు ఎలా ఉండాలి, సంఘ కాపరి ఎలా ఉండాలి అని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ మనకి వాక్యమే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీ అందరికంటే డీప్గా ప్రవచనాలు చెప్తాను, డీప్గా దర్శనాలు కానీ ఇంకేదైనా కానీ నేను చెప్తాను, కానీ దానికంటే ఎక్కువ డీప్గా వాక్యమే చెప్తాను. ఎందుకు అనంటే నేను ఒకప్పుడు ప్రవచనాలు, దర్శనాలు, దయ్యాలు ఎలగొట్టడము అనే కాన్సెప్ట్లోనే ఉండేటోని. అప్పుడు నాకు వాక్యం తెలియదు. ఎంతోమంది విడుదలయ్యారు, ఎన్నో ప్రవచనాలు చెప్పినాం, తర్వాత మనిషిలో మార్పు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను వాక్యం చెప్పలేదు, నాదే తప్పాడా, నాకే తెలియదు వాక్యం. అరే మనం రాంగ్ ఫార్మాట్లో ఉన్నామని చెప్పి వాక్యాన్ని డెవలప్ చేసుకొని వాక్యం చెప్పటం బట్టి ఆ వాక్యాన్ని బట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, వాక్యం అనేది చాలా ఇంపార్టెంటు. వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దేన్ని నెగ్లెక్ట్ చేసుకున్నా కానీ వాక్యంని మాత్రం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, అంతే, ఇంకేముండదు, అన్నీ ఎగిరిపోతాయి. అదే నీ దగ్గర వాక్యం ఉందనుకో, అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఎందుకు అని అంటే వాక్యమే యేసు ప్రభు కాబట్టి. ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో ఈ గ్రంథంలోని విశిష్ట అంశములు మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము రాజుల మొదటి గ్రంథమునకు కొనసాగింపుగా ఉండును. ఈ 2 గ్రంథములు రెండుగా కాదు, ఒకే గ్రంథము కనబడును. కొంతమంది బైబిల్ పండితులు తప్ప అవి ఒకే గ్రంథమని అందరూ ఒప్పుకుందరు. హెజ్బేలు మరణాంతరము ఆమె కూతురైన అతల్యపై ప్రభావము ఆమె తర్వాత కాలంలో యూదా రాజుల తల్లిగా ఉన్నది. మరియు ఆమె 6 సంవత్సరములు యూదా దేశమును పాలించెను.
ఈ రాజుల చరిత్ర మనము రాజుల గ్రంథము చదివినప్పుడు మనుషులు ఏ విధంగా వ్యభిచారం చేశారు, మనుషులు ఏ విధంగా మరి సైతాను చేత త్రిప్పబడ్డారు, మనుషులు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల దేవుడు ఎంతగా బాధపడ్డాడో బైబిల్ చదివినప్పుడే తెలుస్తుంది. హల్లెలూయా. బైబిల్ అంటే దేవుని యొక్క మనస్సు అని అర్థం, దేవుని యొక్క క్యారెక్టర్ అని అర్థం. హల్లెలూయా. ఖచ్చితంగా అది తెలుసుకోవటానికి మనం బైబిల్ దగ్గరికి రావాలి. మనం నిన్న పొద్దున మనం విన్నాము, పరమగీతంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రియురాలు ఉంది, తన ప్రియుడు కోసం వెతికింది, తన మనసుని ఆమె మార్చుకుంది. నేను పట్టణంలో వెతుకుతాను, సంత వీధుల్లో అతన్ని వెతుకుంటాను, నేను ఎట్లయినా కనుగొంటా అని చెప్పి రాత్రి వేళలో ఆమె బయలుదేరి తన ప్రియుని కోసం ఆమె వెతికినట్టు మనము పరమగీతం గ్రంథంలో చూస్తాం. యేసుప్రభు వారు మన ప్రియుడు, మనం ఆయనని వెతకాల. హిందువులకి, ముస్లిమ్స్కి, మనకి మన ముగ్గురికి ఉన్న తేడా అదే అన్నమాట. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళు దేవతల దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుంటారు, వాళ్ళ అవసరం తీరేంత వరకే. మనం అట్లా కాదు, మనం దేవుని ఒక అవసరం తీరటానికి మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితం చాలా కష్టం. ఈ పాయింట్ తెలుస్తూనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేను మళ్ళా చెప్తాను, అన్యులు వాళ్ళ అవసరతలు తీర్చడానికి వాళ్ళ దేవుళ్ళు దేవతల దగ్గర పోతారు. క్రైస్తవులైన మనము దేవుని అవసరత తీర్చడానికి దేవుని దగ్గరకు రావాలి. హల్లెలూయా. బైబిల్లో మీరు ఏడైనా చూడండి, దేవుని కోసం పనిచేసిన వాళ్ళే ఉన్నారు. ఈవెన్ దో జంతువులు కూడా ఉన్నాయి. బిలాం అనే అబద్ధ ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల్ని శపించేటప్పుడు దేవుడు ఒక గాడిద చేత బుద్ధి చెప్పిండు. యోనా అనే ప్రవక్త దేవుని నుంచి దూరం వెళ్తూ ఉంటే ఒక చేప ద్వారా బుద్ధి చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏలియా అనే భక్తుడు ఆకలితో ఉంటే దేవుడు కాకుల ద్వారా ఆయనకి భోజనం తీసుకొని వచ్చాడు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే జంతువులు దేవుని కోసం నిలబడ్డాయి, మనుషులు కూడా, భక్తులు కూడా దేవుని కోసమే పనిచేసారు. మనమంతా హిందూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మన డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. నాకు అట్లా జరగాలి, నాకు ఇట్లా జరగాలి, జరిగితేనే నేను నమ్ముతాను, నేను ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర పోయినా ఏమైంది, ఏం కాలేదు, ఇంకా ప్రాబ్లమ్స్తో వెళ్ళిపోయాను, ఇట్లా ఉంటుంది. హల్లెలూయా. నిన్ను పిలిచిందే దేవుడు శ్రమ పడటానికి. మోషే భక్తుడు రాజు స్థాయిలో ఉండి కూడా దేవుని బిడ్డలతో ఆ శ్రమ అనుభవించడమే మేలు అనుకొని తను ఆ రాజరికాన్ని వదులుకొని ఇజ్రాయెల్ దేశం ప్రజలతో పాటు ఉండిపోయాడు ఆయన. హల్లెలూయా. చాలా మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, భక్తులందరూ కూడా దేవుని కోసమే నిలబడ్డారు, దేవుని కోసం జరిగించారు. ఇప్పుడు మనం ఏదైతే బైబిల్ చదువుతున్నామో, ఈ బైబిల్ చదివే కొంతమంది, ఆ బైబిల్ రాసే వాళ్ళు వాళ్ళ జీవితాంతం సమర్పించుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బైబిల్ రాయటమే మా జీవితం అనుకొని బైబిల్ రాసుకుంటూనే ఉన్నారు. చాలా రాజ్యాల్లో చాలామంది వాళ్ళని చంపేశారు, కొంతమంది పారిపోయారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దేవుని కోసం సమర్పించుకున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని వాక్యంలో ఉన్న ఆ స్పెషాలిటీ అన్నమాట. ఇవన్నీ కూడా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి రాజుల గ్రంథం గురించి మనం చూస్తే అది 2 గ్రంథాలు రాయలేదు, ఒకటే గ్రంథాన్ని కట్ షార్ట్ చేసారు, సగం విరిచి మనకి ఇచ్చారు. సగం ఫస్ట్ గ్రంథము, సగము 2వ గ్రంథము. ఇందులో మనకి హెజ్బేల్ ఆత్మ గురించి, హెజ్బేల్ అనే ఒక స్త్రీ గురించి ఈ రాజుల గ్రంథంలో మనకి తెలుస్తుంది. హెజ్బేల్ ఆత్మ అనేది ఒక ఆత్మ ఉంటుంది, అది ఇప్పుడు కూడా పనిచేస్తుంది. బైబిల్ మనం ఎందుకు చదవాలి అని అంటే, కొంతమంది వ్యక్తుల్లో కొన్ని రకాల ఆత్మలు పనిచేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంతోమందిని చంపాడు, ఎన్నో స్కాములు, ఎన్నో డబ్బులు కాజేసాడు. ఇప్పుడు అదంతా నేను చెప్తలేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, వీళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిని చంపేశారు. ఎందుకు అట్లా చంపుతున్నారు? వాళ్ళకి డబ్బులు లేకనా? వాళ్ళకు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి,
అయినా మనుషుల్ని చంపుతారు, అధికారంలో ఉండాలి. వాళ్ళు అట్లా అవ్వటానికి కారణం ఏంటంటే వారి లోపల నిమ్రోద్ అనే ఒక ఆత్మ పనిచేస్తుంది. ఈ నిమ్రోద్ అనే ఆత్మ అధికారుల మీద పనిచేస్తుంది. మనం దాన్ని బంధించాలి యేసునామంలో. హల్లెలూయా. నిమ్రోద్ ఆత్మని ఎందుకు పనిచేస్తుంది బ్రదర్ అంటే, బైబిల్లో మనము ఆదికాండం చదువుతూ ఉంటే నిమ్రోద్ అనే ఒక రాజు గురించి మనం వింటాం. ఆయన యుద్ధం చేస్తూ ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఆయనకి ఆ శక్తి ఎట్లా వచ్చింది అని అంటే, యాషేర్ అనే గ్రంథం మనం చదివితే తెలుస్తుంది. అది బైబిల్లో లేదు, అదొక గ్రంథం, అది కూడా రాయబడిన గ్రంథమే. ఆదం అవ్వలకి మరి దేవుడు వస్త్రాలు కుట్టించిన తర్వాత, దేవుడు కుట్టించిన వస్త్రం అది. ఆ వస్త్రము పాడు చేసుకోకుండా ఆ వస్త్రం వాళ్ళ పితరులు వేసుకుంటూ తర్వాత నిమ్రోద్ దగ్గరకు వచ్చింది. నిమ్రోద్ ఆ వస్త్రాలు వేసుకొని వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోయేటోడు కాదు. అట్లా ఆయన చాలా దేశాలు గెలిచి బాబేలు అని చెప్పి ఒక గోపురాన్ని కట్టుకుంటూ వెళ్ళాడు. ఇటుకలతోటి పెద్దగా, చాలా పెద్ద గుడి హైట్ కట్టుకుంటూ వెళ్ళిండు దేవుణ్ణి ఎట్లన్నా కలవాలని. యాక్చువల్గా వాళ్ళు దేవుణ్ణి కలిసే ప్లాన్ ఉండే వాళ్ళకి. అట్లా కట్టుకుంటూ పోతే దేవుణ్ణి కలిసేటోళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే, అక్కడ కూడా ఉంటుంది, మనము వీళ్ళ లాంగ్వేజెస్ మార్చాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది అంటే అక్కడ కూడా చెప్తారు ముగ్గురు ఉన్నారని చెప్పి. కాదు, ఒకరే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ లాంగ్వేజెస్ మార్చేస్తాడు. ఆ నిమ్రోద్ అనే వ్యక్తి చనిపోయాడు, కానీ ఆయన ఆత్మ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అమాలేకుల ఆత్మలు, ఫిలిష్తీయుల ఆత్మలు. అమాలేకులతోటి ఎప్పటికీ మనకు యుద్ధం ఉంటుంది, పోరాటం ఉంటుందని నిర్గమకాండంలో రాయబడ్డది. అమాలేకులతో యుద్ధం చేసినప్పుడే మోషే భక్తుడు చేతులుంచి పైకి లేపి ప్రార్థన చేసిండు. ఎందుకు అనంటే, ఈ అమాలేకులు మంచిగా మంత్రాలు చేతబడి చేసేటోళ్ళు. వాళ్ళు మంత్రాల ద్వారా దేశాలు గెలిచేవాళ్ళు. తర్వాత వాళ్ళు మంత్రాల వల్ల మనుషులని మార్చుకునేవాళ్ళు. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక జంతువులుగా మారిపోయేటోళ్ళు. వాళ్ళకి ఆ టెక్నిక్ ఉన్నది. ఇప్పుడు కూడా మంత్రాల్లో అది ఒక టెక్నిక్ అనమాట. మంత్రాల్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మంత్రాల కంటే పవర్ఫుల్ ప్రార్థన. ఇప్పుడు నేను దాన్ని టచ్ చేస్తలేదు. అందుకే దేవుడు అప్పుడు సౌలు రాజుకి ఏమని చెప్పిందంటే, అందరిని జంతువుల్ని కూడా చంపమన్నాడు. మనవాడు చంపలేడు. ఆ అమాలేకులు అట్లనే ఉండి ఇప్పుడు కూడా వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఆ అమాలేకుల ఆత్మలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. ఫిలిష్తీయుల ఆత్మలు, ఇవి మధ్యాకాశంలో ఉంటాయి, ఇవి పనిచేస్తున్నాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉండే, ఆరోగ్యం ఆంటీ అని చెప్పి, మన బాలమన్ సిస్టర్కి, మా అమ్మగారికి తెలుసు. ఆమెకి నేను ఏం ప్రేయర్ చేయాలో బేటా అని చెప్పి నాకు చెప్తే, నేను ఆమెకు ఒకటి రాసి ఇచ్చిన. నేను, ఆంటీ గారు, అమాలేకుల సైతంలో కూలిపోవాలి, ఫిలిష్తీయుల సైతాన్ శక్తులు కూలిపోవాలని చెప్పి ప్రేయర్ పాయింట్స్గా రాసి ఇచ్చిన. ఆమె చేసింది ఒకరోజు. నెక్స్ట్ డే ఫోన్ చేసింది, అమ్మో నేను చెయ్య, నా పేరు దయ్యాలు మా ఇంటికి వచ్చినాయి, నాకు భయం అవుతుంది అని. హల్లెలూయా. రకరకాల దయ్యాలు వచ్చి ఆమెకు చంప మీద కొట్టినాయంట. ఈ దయ్యాలు వచ్చి డైరెక్ట్ ఇంట్లో తిరుగుతున్నాయంట. వాళ్ళ ఇంట్లో 3 రోజులు ప్రేయర్ చేస్తే, ఫస్ట్ డే ప్రేయర్కి ఈమె ప్రేయర్ ఇచ్చినాను, రెండో రోజు ఆమె చెప్పితే 3వ రోజు ప్రేయర్ చేస్తే అవి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. మరి ఎవరు ఈ అమాలేకులు, ఈ ఫిలిష్తీయుడు అంటే? బైబిల్లో ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఉన్న చరిత్ర ఎవరు, వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ పేర్లతో ఉన్న దురాత్మలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. మళ్ళీ అమాలేకులు, ఈ ఫిలిష్తీయులు ఎవరు బ్రదర్ అంటే, చనిపోయిన ఆత్మలు కావు, వాళ్ళ పేరు మీద వచ్చిన ఆత్మలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే కూడా దేవదూత ఒక 21 days తర్వాత చెప్తాడు, పార్శిక దేశపు రాజు నన్ను అడ్డగించిండు అంటాడు. రాజు అనేటాడు కింద ఉంటాడు, కానీ మీద ఎట్లుంటాడు? ఈ పార్శిక దేశపు రాజు ఎవరు అంటే, ఆయన అప్పుడు పార్శిక దేశంలో ఉండే, ఆ దేశం పేరు పార్శిక దేశం. అక్కడున్న సైతాన్ శక్తులు అవే ఉన్నాయి కాబట్టి ఆ పేరు మీద దేవదూత చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా సైతాన్ సామ్రాజ్యం అన్నమాట. అట్లనే హెజ్బేల్ ఆత్మ అనేది కూడా ఒక ఆత్మ ఉంటుంది.
అది ప్రవక్తల మీద దాడి చేస్తూ ఉంటుంది. ప్రవక్తలను చంపాలి, ప్రవక్తలను రక్తం పీల్చాలి అని చెప్పి ఉంటుంది. హల్లెలూయా. మనం హిందూ పురాణాల్లో మనం చదివితే బ్రహ్మ రాక్షసులు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ బ్రహ్మ రాక్షసులు అనేవాళ్ళు ఉన్నారు, వాటికి చాలా శక్తి ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మ రాక్షసులే లేకపోతే పురాణాల్లో ఎందుకు రాస్తారు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో కూడా ఉన్నది అట్లా చాలా దయ్యాలు దురాత్మల గురించి ఉన్నది. కానీ ఆ ప్రత్యక్షత కొంతమందికే దేవుడు ఇస్తాడు. అది బైబిల్ చదివితేనే మనకి తెలుస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం హెజ్బేల్ ఆత్మ గురించి చూస్తే హెజ్బేల్ ఆత్మ నేచర్ తెలుస్తుంది ఇక్కడ. అప్పట్లోనే ఆమె బాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆమెకున్న అందంతో చాలామందిని వ్యభిచారంలో నడిపిస్తూ ఉన్నది. చాలామందిని విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే వ్యభిచారంలో నడుస్తున్నారో, లేకపోతే కొంతమంది అమ్మాయిలు కొంతమందిని వ్యభిచారంలో లేకపోతే విగ్రహారాధన వైపు నడిపిస్తారో, వారి లోపల ఈ హెజ్బేల్ ఆత్మ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఎవరి మీద పనిచేస్తుంది అంటే దైవ సేవకుల మీద. ప్రసంగ వేదిక మీద ఎప్పుడైతే ఎవరైతే వాక్యం చెప్తారో, ప్రసంగ వేదిక మీద ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో అక్కడ అది కన్వర్ట్ చేస్తుంది. అంటే చెప్పే వాక్యము సత్యమైనదిగా ఉన్నప్పుడు అది అబద్ధంగా మార్చేస్తుంది. ఎక్కడో రాజుల గ్రంథంలో ఉన్న హెజ్బేల్ ఆత్మ గురించి ప్రకటన గ్రంథంలో మళ్ళీ చెప్తాడు దేవుడు. 7 సంఘాల గురించి వివరించినప్పుడు హెజ్బేల్ ఆత్మ నీ దగ్గర పెట్టుకున్నావు అంటాడు. హల్లెలూయా. చాలా సంఘాల్లో హెజ్బేల్ ఆత్మ పనిచేస్తుంది, వ్యభిచార ఆత్మ పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక భక్తుడు పాపంలో పడిపోయిందంటే ఆ భక్తుడు మిస్టేక్ కాదు, ఆ భక్తుడి మీద సైతాన్ ఆవరించింది. ఆయనకు వాక్యం తెలుసు, ప్రేయర్ తెలుసు, అన్నీ తెలుసు, అయినా పడిపోయాడు ఆయన. ఎందుకు పడిపోయాడు అంటే ఆత్మ ఆయనను ఆవరించింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా కొన్ని లక్షల కోట్ల దురాత్మ శక్తులు ఒక ఇంట్లో ఉంటాయి, గాల్లో తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. వాటిని జయించాలంటే సర్వరోగ నివారణి ప్రార్థనా జీవితము. మాంత్రికుని దగ్గర వెళ్తే తాయెత్తు కట్టించుకుంటే అవి పోవు, ఆ తాయెత్తులో పోయి కూర్చుంటాయి. ప్రార్థన దగ్గర వస్తేనే, బైబిల్ చదివితేనే, ప్రభువును స్తుతించినప్పుడే ఆ దురాత్మలు మంత్రాలు వెళ్ళిపోతాయి. అందుకే చాలామంది ఏం చెప్తారంటే మాకు చర్చికి వచ్చినా మీకు మంచిగా అయింది, ప్రశాంతంగా ఈరోజు మంచి నిద్ర వచ్చింది, లేకపోతే పలానా బ్రదర్ వచ్చి ప్రేయర్ చేసిండు మాకు మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది? ప్రేయర్ చేసినప్పుడు ఆ సైతాన్ పోయింది. లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా పోయింది. లేదు నువ్వు ప్రేయర్ చేస్తాడో నీకు ప్రేయర్ చేయబుద్ధి కావట్లే, బైబిల్ చదువుతుంటే బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, మరి అవి దురాత్మలు ఉన్నాయి, అందుకే అవి చదవనియ్యవు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇట్లా బైబిల్లో మనము చదువుకుంటా పోతే చాలా ఉంటాయి అన్నమాట. చాలా 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 మనకు మైండ్ పోతుంది అన్నమాట. ఆ టేస్ట్ మనకి తలగాలని, మీ అందరికి ఆ టేస్ట్ రావాలని నేను ఇక్కడ వాక్యం పంచుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రాజుల 2వ గ్రంథంలో హెజ్బేల్ ఆత్మ గురించి కూడా చాలా డీప్గా ఉంటుంది. హెజ్బేల్ ఆత్మ ప్రవక్తని ఎందుకు ఏడిపిస్తుంది, ప్రవక్తను ఎందుకు అటాక్ చేస్తుంది అంటే ఏలియా అనే ప్రవక్తను హెజ్బేల్ ఆత్మనే అటాక్ చేసింది. ఎంతోమందిని సవాల్ చేసిన ఏలియా భక్తుడు హెజ్బేల్ అనే రాణిని చూసి భయపడిపోతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి, ప్రతి దైవజనునికి, ప్రతి ప్రవక్త, ప్రతి అపోస్తలుకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ఒక బలమైన ఒత్తిడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కలిగించేది ఎవరు అంటే ఈ సైతాన్ శక్తులు. ఈ సైతాన్ శక్తులు జయించాలంటే ఓన్లీ ప్రార్థన ద్వారా, బైబిల్ రీడింగ్ ద్వారానే జరుగుతుంది. మనం ఎవరో దైవజనుడి దగ్గర పోయి ప్రేయర్ చేస్తే కాదు. మనం ఆత్మీయంగా స్ట్రాంగ్ అయితేనే దాన్ని జయించగలుగుతాం. మనం రోజు ఆహారం తింటేనే బలపడగలుగుతాం. మనం రోజు బైబిల్ అనే ఆహారం తింటూ పరిశుద్ధాత్మ అనే నీళ్ళు తాగితేనే మనం బలపడతాం. ఒక్కరోజు మనం బైబిల్ చదవలేదు, ఒకరోజు మనం ప్రార్థన చేయలేదంటే నెక్స్ట్ డే సైతాన్ పడేస్తాడు. మనం తినకుండా, బైబిల్ వాక్యాన్ని తినకూడదు, ఆరాధన చేయకూడదు అని సైతాను మన మైండ్ మీద దాడి చేస్తాడు. వాడే వచ్చి చెప్తాడు ఏం ప్రేయర్ చేస్తే ఏమైంది, ప్రేయర్ చేస్తే
రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు నీకు బాగాలే కదా పడుకో, లేదా ప్రేయర్ చేస్తుంటే నిద్ర వస్తుంటుంది, పడుకో రేపు చూద్దాంలే, శాంసంగ్ గారు చెప్పిండు నువ్వు నిద్రపోకపోతే షుగర్ వస్తుందంట, పనుకో, ఇట్లా మాట్లాడుతుంటారు. హల్లెలూయా, దేవుని ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం అలర్ట్ ఉండాలి. అంటే ఈ సైతాన్ శక్తులు అనేటివి ఏం చేస్తాయంటే మనని పాపంలో పడేస్తూ మనం పోవాల్సిన పరలోక రాజ్యాన్ని కూడా పోకుండా చేస్తాయి. ఒక వ్యక్తి మందు తాగుతున్నాడు, ఒక వ్యక్తి గొడవలు పడుతున్నాడు, ఒక వ్యక్తి మన మాట వింటలేడు అంటే పక్కగా ఆ వ్యక్తి సైతాన్ దగ్గర ఉన్నాడు, సైతాన్ చేత నడిపింపబడుతున్నాడు. ఆ వ్యక్తిని మనం చూడొద్దు, ఆ వ్యక్తిలో ఉన్న సైతాన్ని చూసి దాన్ని బంధించి దాన్ని వెలగొడితే ఆ వ్యక్తి మళ్ళీ ప్రభువులో పట్టబడతాడు. అందుకే ప్రభు మనకి ఏం చేసిందంటే నా నామంలో వెళ్ళగొట్టండి అన్నాడు, నా పేరు పలకండి అన్నాడు, నన్ను స్తుతించండి అన్నాడు. అదొక్కటి చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న సమస్యలు, రోగాలు, కష్టాలు ఏవైనా ఉండొచ్చు, దాని మీద పెద్ద ఫోకస్ చేయకుండా ప్రేయర్ మీద ఫోకస్ చేయండి, బైబిల్ రీడింగ్ మీద ఫోకస్ చేయండి, లైఫే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. తర్వాత చూద్దాము, యూదాయి మరియు ప్రపంచ చరిత్రకు సంబంధించిన కొన్ని మంచి పరిణామములు ఈ గ్రంథంలో లభించబడినవి. హిజ్కియా దేవునిపై ఆధారపడుట, దేవుడు సూర్యుని నీడను 10 డిగ్రీలు వెనుకకు జరుపుట. అటు తర్వాత హిజ్కియా ఒక సిద్ధి గొప్ప నీటి సొరంగమును త్రవ్వించుట. అది నేటికి యెరూషలేములో పర్యాటకులకు ఒక గొప్ప సందర్శక స్థలమునై ఉన్నది. చిన్నతనంలోనే రాజైన యోషియా జీవితం మరియు అతని క్రియలు, యోషియా దేవుని మందిరమును, దేవాలయం సేవలను పునరుద్ధరించుట 2వ రాజుల గ్రంథంలో కలవు. ఈ గ్రంథంలో ఇశ్రాయేలు మరియు యూదా దేశంలో ఇతర శక్తివంతమైన దేశములను తరచుగా సంప్రదించినట్లు చూడగలం. అంతిమంగా విభజింపబడిన 2 జాతులు పరదేశులు చెరలోనికి వెళ్ళిపోయినవి. ఇశ్రాయేలు అషూరియులు చెరకు, యూదాయి బబులోను చెరకు అప్పగింపబడినవి. ఈ రాజుల గ్రంథంలో మనము చదువుతూ ఉంటే యూదులేమో బబులోను దగ్గరకు వెళ్తారు, చెరలో వెళ్తారు. ఇజ్రాయెల్ ప్రజలేమో అషీరియన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళ చెరలో వెళ్తారు. తర్వాత హిజ్కియా భక్తుడిని దేవుడు ఎలా స్వస్థపరిచిండు, అసలు హిజ్కియా భక్తుడికి ఎందుకు రోగం వచ్చింది. తర్వాత హిజ్కియా భక్తుడు ఒక సొరంగాన్ని తవ్వుతాడు, ఆ సొరంగం ఇప్పుడు కూడా ఉంది. మనం యెరూషలేం వెళ్తే, యెరూషలేం ఎందుకు, ఇంట్లోనే మనం పోవచ్చు, అక్కడికి గూగుల్లో కొడితే ఆ సొరంగం అంతా కనబడుతుంది. హల్లెలూయా. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనకి రాజుల గ్రంథంలో దొరుకుతాయి. రాజుల వీక్నెస్ ఏంది, రాజుల పాజిటివ్స్ ఏంది, రాజుల దగ్గరికి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఏ క్యారెక్టర్ అయినా ఉండండి, ఏ సందర్భమైనా ఉండండి, అందులోకి వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏలియా భక్తుడు ఉన్నాడు, ఏలియా భక్తుడు ప్రార్థనలో ఉన్నాడు అని ఓహో నా లోపల ప్రేయర్ లేదు, మనం మైండ్లో పెట్టుకోవాలి అందులో, అప్పుడే బైబిల్ బాగా డీప్గా అర్థమవుతుంది. హిజ్కియా భక్తుడికి రోగం వచ్చింది, ఆయన ఒక గోడ తట్టు చూసి ప్రార్థన చేస్తాడు, ప్రభా నా పాపాలు క్షమించాను అంటాడు. ఇంకో ప్రవక్త వచ్చి దేవుడు నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెంచిండు అంటాడు. కొంతమందితో ఏమో దేవుడు స్పష్టంగా మాట్లాడిండు, కొంతమందితోనేమో తన సేవకుల్ని పంపించి దేవునికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పెంచాడు నాకు చెప్పిండు అని చెప్తాడు. ఈ హిజ్కియా అనే వ్యక్తి, ఈ రాజు ప్రవక్తకు చెప్పాడు నేను ప్రేయర్ చేసుకున్నా అని. ఆయన వచ్చి చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చి 15 సంవత్సరాలు బతుకుతాడు. తర్వాత ఇదే రాజుల గ్రంథంలో ఎండ 10 డిగ్రీలు దాటింది, తగ్గింది అని చెప్పి రాయబడుతుంది. అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెలలో 28 రోజులు వస్తాయి. మనకు తెలిసింది ఏంటంటే యెహోషువ భక్తుడు ప్రార్థన చేస్తే సూర్యుని చంద్రుని ఆపేశాడు, ఆకాశంలోకి రాళ్ళు వచ్చి శత్రువుల మీద పడి చనిపోయింది అని మనకు తెలుసు. అక్కడ కొంచెం సమయము దినం అక్కడ ఆగిపోతే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కూడా దినం కొంచెం వెనుకకి పోతుంది అన్నమాట. అది మీరు రాజుల గ్రంథం 20వ అధ్యాయం చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. హల్లెలూయా. అట్లా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. మరి ఆయన ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఒక దినంని ఆపేసిండు, ఒక దినాన్ని పొడిగించిండు. ఏ మంత్రాలు చేతపడి వల్ల కావివి,
సూర్యుడిని ఆపటం, చంద్రుడిని ఆపటము, సముద్రాలను చీల్చటము, ఇవన్నీ ఏ వ్యక్తితో కావు. ఓన్లీ ప్రార్థన చేసే ప్రార్థన పరుడితోటే అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ప్రార్థన మన జీవితంలో. మోకాల ప్రార్థన కావచ్చు, నిలబడి చేయటం కావచ్చు. బైబిల్ మిషన్ స్థాపకుడైన ఎం దేవదాసయ్య గారు, వారు తల కింద పెట్టి కాలు పైన పెట్టి ప్రార్థన చేసే వ్యక్తి. 7 గంటలు 8 గంటలు ప్రార్థన చేసేవాడు. నిద్ర వస్తుంటే నిద్ర కంట్లకి కారం కొట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తి ఆయన. అది ఆయన అనుభవం. అది ఎట్లా ఆయన ఆ లెవెల్కి పోయిండంటే బైబిల్ చదివేయండి. ఆయన తెలుసుకున్నాడు. అదే బైబిల్ ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలుగుతాము. హల్లెలూయా. ప్రార్థన చేయటం ఇంపార్టెంటా, బైబిల్ ఇంపార్టెంట్ అంటే 2 ఇంపార్టెంట్. 2 కళ్ళు ఉన్నాయి. ఏ కళ్ళు ఇంపార్టెంటో 2 కావాలి. 2 చేతులు ఉన్నాయి అంటే ఏ చేయి నీకు అవసరం అంటే 2 అవసరమే. ఒకటి కాకపోతే ఒకటి. మన జీవితంలో బైబిల్ ప్రేయర్లోనే భాషలు కూడా వస్తాయి, ప్రేయర్లోనే పాటలు కూడా వస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు తెలియపరచబడతాయి. దేవుణ్ణి అడగాల, ప్రభా నాకు ఆ ప్రత్యక్షత ఈ ప్రభా, దురాత్మలకు సంబంధించిన జ్ఞానం ఈ ప్రభా, అసలు ఎలా పనిచేస్తాయి, ఎలా అటాక్ చేస్తాయి, వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా జయించాలి, ఇవన్నీ కూడా దేవుడు కూర్చోబెట్టి మనకు చెప్తాడు. ఎప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళే మళ్ళీ చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒట్టి కథ పుట్టు కథ ఎక్కడి నుంచి రెఫరెన్స్ కాదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా నేను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇది రాజుల గ్రంథ చరిత్ర. మళ్ళీ మనము ప్రభు చిత్తమైతే రేపు దినవృత్తాంతాల గ్రంథానికి మనం వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. సాయంత్రకాలం సమయంలో మనకి భక్తుల ప్రార్థన చరిత్రను మనం చూద్దాము. మరి మీరందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు, చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించునుగాక. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించు, సైతాన్ చీకటి శక్తులను బంధించు. మీరే నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఆత్మ పూర్ణులుగా మార్చు. హెజ్బేల్ ఆత్మను వేస్తున్న వాళ్ళ బంధిస్తున్నా, నిమ్రోద్ ఆత్మను వేస్తున్న వాళ్ళ బంధిస్తున్నా ప్రభా. ఫిలిష్తీయుల ఆత్మలు, అమాలేకుల ఆత్మలు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి వీరిని ఆశీర్వదించి సాయంత్రం మేమందరం కలుసుకునే కృపై మంచి వాక్యాల ద్వారా మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇంతవరకు సమయం ఇచ్చినందుకు వందనాలు. సాయంత్రం 5:30 కలుసుకుందాం. బాయ్.